సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రజలు సొంతోళ్లకు వెళ్తూ ఉండడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. జాతీయ రహదారి 65పై హైదరాబాద్ విజయవాడ మార్గంలో భారీగా వాహనాలు ఆంధ్ర వైపు పయనిస్తున్నాయి. దీంతో పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్లను తెరిచి వాహనాలు త్వరితగతిన ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అక్కడ అప్డేట్స్ అందించడానికి అశోక్. సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే పట్టణంలో స్థిరపడ్డటువంటి పల్లెవాసులు సొంతూరులకు వెళ్లేందుకు భారీ స్థాయిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దేశంలో అత్యంత రద్దీ అయినటువంటి రహదారిలో రెండో స్థానంలో ఉన్నటువంటి జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మాత్రం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈరోజు ఉదయం నుంచి ఆ వాహనాల రద్దీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా 3 టోల్ బూతులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ టోల్ బూత్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకైతే జిఎంఆర్ సిబ్బంది అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి క్రమంలోనే అత్యంత ఎక్కువ వాహనాల రద్దీ ఉండేటువంటి ప్రాంతం పంతంగి టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉన్నటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 10 టోల్ బూత్లని తెరిచినటువంటి జిఎంఆర్ సిబ్బంది వాహనాలు నిలిచిపోకుండా వెంటనే వెళ్ళిపోయేలాగా సజావుగా వెళ్లేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజాతో పాటు కేతిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా కావచ్చు, మాడుగులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కావచ్చు, ఇక్కడ వాహనాలు నిలిచిపోకుండా జిఎంఆర్ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే ఫాస్టాగ్ లేనటువంటి వాహనాలని ముందుగానే గుర్తించి వెంటనే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే హైవే నెంబర్ 65పై 17 ఏదైతే హాట్స్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తరచుగా ప్రమాదాలు జరిగేటువంటి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే అక్కడ అదనపు సిబ్బందిని అయితే ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాహనాల వేగం సొంతూరులకు వెళ్లాలన్న ఆతృతతోటి పట్టణంలో స్థిరపడ్డటువంటి పల్లెవాసులు ఆతృతతోటి వేగంగా వెళ్లేటువంటి సమయంలో ప్రమాదాల బారిన కూడా పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అదనపు సిబ్బందితో పాటు హెచ్చరిక బోర్డులను కూడా, రేడియం స్టిక్కర్లను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హైవే నెంబర్ 65పై 17 హాట్స్పాట్లు ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 16 హాట్స్పాట్లు అయితే ప్రస్తుతం అయితే గుర్తించినటువంటి నేపథ్యంలోనే పెద్ద కాపర్తి, చిట్యాల, నల్గొండ ఎక్స్ రోడ్డు, కట్టంగూరు, ఇన్పాంలతో పాటు సూర్యాపేట పరిధిలో ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో జనగామ ఎక్స్ రోడ్డుతో పాటు జమ్మిగడ్డ, దురాజ్పల్లి, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, కట్టకొమ్మగూడ, మేళ్ల చెరువు క్రాసింగ్తో పాటు శ్రీరంగపురం, రామపురం ఎక్స్ రోడ్లో అదనపు సిబ్బందిని అయితే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం నుంచి అంటే 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఎక్కడైతే ఇక్కడ పట్టణం నుంచి పల్లెవాసులు అయితే పల్లెకి వెళ్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జాగ్రత్తగా వెళ్లేందుకైతే ప్రస్తుతానికైతే ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతంలో మాత్రం అదనపు సిబ్బందిని అయితే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా చూసుకున్నట్లయితే సాధారణ రోజుల్లో హైవే నెంబర్ 65పై ప్రతినిత్యం 38 నుంచి 40 వేల వరకు కూడా వాహనాల రాకపోకలు సాగుతున్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే వీకెండ్కి వచ్చేసరికి అయితే 40 నుంచి 45 వేల వరకు కూడా వాహనాల రాకపోకలు ఇక్కడి నుంచి సాగేటువంటి అవకాశం ఉంది. గత సంక్రాంతి సీజన్లో 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా గత సంవత్సరం 62,000 నుంచి 68,000 వరకు కూడా వాహనాల రాకపోకలు సాగాయని చెప్పేసి కూడా జిఎంఆర్ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే టోల్ ప్లాజా వద్ద ఒకసారి చూసుకుంటే వచ్చినటువంటి వాహనం కేవలం 30 నుంచి 40 సెకండ్ల లోపే ఎక్కడైతే ఆ టోల్ చెల్లించి సజావుగా వెళ్లేందుకైతే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మ్యాక్సిమం 1 నిమిషం కంటే ఎక్కువ సమయం అక్కడ వాహనాలు అయితే వేచి ఉండడానికి అయితే ఆస్కారం లేకుండా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగత వాహనాలు కావచ్చు, ఇటు సరుకు రవాణా చేసేటువంటి వాహనాలు కూడా వెళ్తున్నటువంటి క్రమంలోనే హెవీ వెహికల్స్ బస్సులతో పాటు లారీలు వెళ్లేందుకు 2 టోల్ బూత్లను ఏర్పాటు చేస్తారు. మిగిలినటువంటి కార్లతో పాటు మిగిలినటువంటి చిన్న చిన్న వాహనాలు వెళ్లేందుకైతే అదనపు అంటే మిగిలిన 8 టోల్ బూత్లను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోల్ ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ వాహనాలని ఏ టోల్ బూత్లో అయితే వాహనాలు లేవో ఆ టోల్ బూత్ వైపు కూడా మళ్లించేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 3 టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి నేపథ్యంలోనే అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి జిఎంఆర్ ప్రతినిధులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు కొర్లపాడు టోల్ ప్లాజా కావచ్చు, పంతంగి టోల్ ప్లాజా కావచ్చు,
మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కావచ్చు వాహనాలు నిలిచిపోకుండా అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వాహనాల రద్దీ గతంలో ఏదైతే ఫాస్టాగ్ లేనటువంటి సమయంలో ఇక్కడ వాహనాల రద్దీ కిలోమీటర్ల వరకు ఉండేది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సాధారణ రోజుల్లో ఏ విధంగా అవుతుందో అదే విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వచ్చినటువంటి వాహనాలు నిలిచిపోకుండా సజావుగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడైతే వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి దృశ్యాలు అయితే మనకైతే